ఇలా చూడండి, ప్రతి మంచి ఐడియా ఒక పెద్ద బిజినెస్ అవ్వాలనేది ఏదీ లేదు. కొన్ని మంచి ఐడియాస్ ఎలాంటివంటే లైఫ్ మిషన్గా మారుతాయి. నిజంగా. అలాగే ఇప్పుడు మన తర్వాతి ఐడియా బాస్ అలాంటి ఒక మిషన్తో వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి ముంబై నుంచి వస్తున్న స్మితా నాయర్కి. మీ పిచ్చికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను, తప్పకుండా. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. హలో టైటన్స్. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా అడ్జస్ట్ కావడం, ఎటువంటి ఎన్విరాన్మెంట్నైనా అడాప్ట్ చేసుకోవడం మనిషికి ఉండే ఒక గొప్ప గుణం. అయినప్పటికీ ఇంతగా మనం అడ్జస్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది ఎలాంటి వాళ్ళంటే వాళ్ళతో మనం అడ్జస్ట్ అవ్వడం సాధ్యం కాదు. నేను చెప్పే పిల్లల గురించి ఈ సమాజం ఎప్పుడో పట్టించుకోవడం మానేసింది. కారణం ఏమిటంటే ఆ పిల్లలు అందరిలాగా సాధారణంగా మాట్లాడలేరు, వారికి వస్తువులంటే ఏమిటో తెలీదు, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. నేను చెప్తున్నది న్యూరో డెవలప్మెంట్ కండిషన్స్కి ప్రభావితమైనటువంటి పిల్లల గురించి. నేను ఇటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే ఇది నా ఉద్యోగం మాత్రమే కాదు, ఇది నా లైఫ్. అందరూ అంటుంటారు ఈ పిల్లలు అందరిలాంటి వాళ్ళు కాదు అని. నేనంటాను ఈ పిల్లలు అద్భుతమైన వాళ్ళు అని. టైటల్స్ నేను వాళ్ళ కోసం ఒక ఇల్లు తయారు చేశాను. అక్కడ వాళ్ళని ఎవరు జడ్జ్ చేయరు. అక్కడ వాళ్ళు చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఎవరు వాళ్ళు అక్కడ ఏమీ అనరు. అలాగే వాళ్ళని ఎవరు హేళన చేయరు. అక్కడ నేను వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం నేర్పిస్తాను. అవి చాక్లెట్స్, మ్యాగ్నెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ కి పెయింట్ చేయడం, పేపర్ బ్యాగ్స్ చేయడం, హ్యాండ్ వాష్ తయారు చేయడం, ఇలాంటి వాటిని చేయడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ పిల్లలందరూ ఇలాంటి వాటిని ఎన్నో వాటిని తయారు చేస్తారు. ఈ వస్తువులన్నీ మీ వరకు నేను తీసుకురావడానికి చేసే ఈ ప్రయత్నానికి పేరే ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్. ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్ ఈ పిల్లల ఇంట్రెస్ట్ ప్రకారం, వాళ్ళ పొటెన్షియల్ ప్రకారం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నిటినీ అమ్మడం ద్వారా వాళ్ళని కూడా ఎంప్లాయీస్ గా మార్చడం జరుగుతుంది. మన దేశంలో ఇలాంటివి చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మాత్రం లేదు. అందుకే నేను అనుకుంటున్నాను ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్ వీటి తరఫున నేను వెళ్ళి ఆ స్టడీ సెంటర్స్ లో అలాగే ట్రైనింగ్ సెంటర్స్ లో మనము ఎలా క్రియేట్ చేస్తామంటే వాటి ద్వారా పిల్లలకి స్కిల్స్ వస్తాయి, అలాగే వారికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. సో టైటన్స్, నాకు ఇక్కడ మీ గైడెన్స్ కావాలి, మీ సపోర్ట్ కూడా అడుగుతున్నాను. సో ఒకవేళ మీ అందరూ నా విషన్కు సపోర్ట్ చేస్తారా? మా టైటన్స్ మీతో డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు, మీ బిజినెస్ మోడల్ అర్థం చేసుకునే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ ఐడియా ఇంకా ఈ మిషన్ ఎలా స్టార్ట్ అయింది? నేను సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ సమయంలో మమ్మల్ని వర్క్ షాప్స్ కి, స్పెషల్ స్కూల్స్ కి తీసుకువెళ్తూ ఉంటారు. సో నేను అప్పుడే అనుకున్నాను నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అక్కడికే వచ్చి అలాగే ఈ పిల్లలతోటే నేను వర్క్ చేయడం మొదలు పెట్టాలి అని. ఈ పిల్లలతో నా అనుబంధం ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నాకు పిల్లలు కలక్కపోతే ఇందులోంచి ఒక బిడ్డని తీసుకోవాలి అని. నేనన్నట్టుగానే ఆ భగవంతుడు నా మాట విన్నాడు. అందుకే కాబోలు అందులోంచి ఒక బిడ్డను మాకిచ్చాడు. అందుకే ఆ దేవుడు ఆజ్ఞ ప్రకారం అసాన్ని బిడ్డగా స్వీకరించాను. బిడ్డ పుట్టేటప్పుడు చాలా నీరసంగా ఉండేది. అందరికీ ఒక చోటు ఉండాలి కదా. అందుకే ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి కంపెనీ అంటే పిల్లలకి ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తాము. అందరికీ బేకింగ్ లో ఇంట్రెస్ట్ ఉండదు. మేము కుకీస్ చేస్తాము, చాక్లెట్స్ చేస్తాము. కొందరికి డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి కంప్యూటర్ అంటే ఇష్టం. మేము వాళ్ళ అభిరుచి తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఫస్ట్ టైం నా బాధను ఒకరు అర్థం చేసుకున్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే, నాకున్న ఈ బాధ్యతని మరొకరు షేర్ చేసుకున్నట్టుగా అనిపించింది. కర్మ క్రాఫ్ట్ మాకేం నేర్పిస్తుంది అంటే, ఎవరి గుర్తింపైనా వారి ఎన్నిక కాదు, వారి శ్రమ అవుతుంది.
ఇది కథ కాదు, నిజం. ఆవేదన మరియు బాధ్యత. అబిలిటీ అనేది డిసేబిలిటీ కంటే చాలా ఎక్కువ. ఇదే మా ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్. టైటన్స్, ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను మా సూపర్ స్టార్స్ని. వాళ్ళు మీకోసం కొన్ని వస్తువుల్ని చేసి తీసుకొచ్చారు. సలోని మాతో పాటుగా గ్రేడ్ 3 నుంచి 12th స్టాండర్డ్ వరకు మాతో పాటే ఉన్నారు మా స్కూల్లోనే. ఆ తర్వాత తను టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసింది. ఈ రోజు తను మా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. వెరీ నైస్, చాలా మంచి పని చేశారు. అదే విధంగా జీత్ కూడా మాతో 12th స్టాండర్డ్ వరకు చదివాడు. ప్రస్తుతం మేము తనకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము హ్యాండీక్రాఫ్ట్స్ వస్తువులు తయారు చేయడంలో. ఇక నుంచి దీన్నే ప్రొఫెషన్ గా ఎంచుకోవాలని అనుకుంటున్నాడు. హీస్ ఫౌండ్ ఆఫ్ మేకింగ్ చాక్లెట్స్ అండ్ బ్యాగ్స్ అండ్ ఆల్. వండర్ఫుల్. అండ్ ఇతనేమో యాక్టర్ అండ్ డాన్సర్ తేజస్ రాయ్. తేజస్ తన గోల్ పట్ల చాలా క్లియర్ గా ఉన్నాడు. ఇప్పుడు తను 12th చదవాలని అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖానా? ఎస్. ఇప్పుడు మీకోసం మ్యూజిక్ ప్లే చేయమంటారా? ఎస్. వావ్ తేజస్, వావ్, మీరు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. వెరీ గుడ్. ఓకే స్మిత గారు, మనం ఇక్కడ టైటన్స్ తో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టార్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్మిత గారు, ఎస్ఆర్ఎస్ లో ఈ పిల్లలందరూ ఎలాంటి వస్తువుల్ని తయారు చేస్తుంటారు? వాళ్ళకి ఎలాంటి కళల్ని మీరు నేర్పించారు? వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తారు, చాక్లెట్స్ తయారు చేస్తారు, రుచికరమైన చాక్లెట్స్ చేస్తారు. వాళ్ళు మ్యాఫ్రెష్ మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు, పేపర్ బ్యాగ్స్ తయారు చేస్తారు, దియాలు తయారు చేస్తారు, ఇంకా లడ్డూలు తయారు చేస్తారు, ప్రోటీన్ లడ్డూలు కూడా తయారు చేస్తారు. మీకోసం తయారు చేసి తీసుకొచ్చారు. అండ్ దే ఆర్ ద ఫ్రెష్ వన్స్ అండ్ దే ఆర్ వితౌట్ షుగర్. ఈ లడ్డు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళ టీం నుంచి మన దగ్గరకు ఒక సూపర్ స్టార్ రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి, అరుష్ దత్తాకు. వెరీ గుడ్. అమీర్ ఖాన్ గారితో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపించింది? మీరు ఆయన నోరు మూయించేశారు. అది సినిమాలో అలా చేశాడు అంతే. ఓ, సినిమాలో మాత్రమేనా? ఫిలిం అయితే సూపర్ హిట్ అయింది. అయితే మీరు చాలా ఫిల్మ్స్ లో చేయాలనుకుంటున్నారా? యాక్టర్ కావాలన్న కోరిక ఉండేది, ఇప్పుడు అది తీరిపోయింది. ఓ వావ్. అరుష్, మీరు స్మిత గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాను, ఆవిడ ఏదైతే చేస్తుందో అది చాలా మంచి పని. నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకు ఆరుష్ ఒక విషయంలో చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఒక వ్యక్తికి లిమిటేషన్స్ ఉండవు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలనడానికి. ఆరుష్, మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మాతో పాటు ఈ వేదికను పంచుకున్నందుకు మీకు చాలా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఆరుష్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. సో విజయ్ గారు ఇంకా స్మిత గారు ఇక బిజినెస్ గురించి మా టైటన్స్ మాట్లాడతారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒకవేళ మీరు దీన్ని ఫౌండేషన్గా మార్చారే అనుకోండి, దానివల్ల మీకు ఇంకాస్త సపోర్ట్ లభిస్తుంది. అప్పుడు మీ బిజినెస్ని మీరు డెవలప్ చేయడానికి
అది ఎంతో సహాయకరంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ. కాకపోతే నేను దీని ఒక బిజినెస్ మాడ్యూల్ గా చేయాలనుకుంటున్నాను. అలాగే ఈ బిజినెస్ ని వీలైనంత ముందుకు తీసుకువెళ్ళాలి. దీనివల్ల ఎంతో మంది బెనిఫిట్ పొందాలి. అందుకే కర్మ క్రాఫ్ట్ ని ఇంట్రడ్యూస్ చేశాం. ఇందులో 20-25 ఏజ్ అబ్బాయిలు ఉన్నారు. స్కూల్ కి వెళ్తున్నారంటే కాదు, మరి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ట్రైనింగ్ సెంటర్ కి వెళ్తున్నానంటాడు. అక్కడ ట్రైనింగ్ అయ్యాక నాకు జాబ్ దొరుకుతుంది అని చెప్పగలుగుతాడు. సో వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అందుకనే దీన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది పిల్లలకు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ దొరకాలని. స్మిత గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు డబ్బుని రైజ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఎస్ఆర్ఎస్ ని పెద్దగా చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీకు డబ్బు వచ్చిందే అనుకోండి, అప్పుడు మీరు ఫోకస్ ఎలా చేస్తారు? వాళ్ళు ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాక మేము ఈ కిడ్స్ని ఎంప్లాయీస్గా చేయాలనుకుంటున్నాం. సో ఆ ఎంప్లాయ్మెంట్ మేము నిర్వహిస్తున్న ఎస్ఆర్ఎస్ కర్మ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మేము ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ని అమ్మడం మాత్రమే కాదు, దీనితో పాటుగా మేము ఫ్రీక్వెంట్గా మేము ప్యాకేజీలు కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. అవి పల్సర్స్, అదర్ ఫుడ్ ఐటమ్స్, వాటిని ప్యాకేజ్ చేసి వాటికి బ్రాండ్ నేమ్ కూడా పెట్టాము. దాని పేరు ఈరా, EERA. మీరు చాలా రకాల వస్తువులు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. అది అవసరాన్ని బట్టి. నా ఉద్దేశం ఇలా ఏమిటంటే చూడండి, బిజినెస్ లో స్టార్టింగ్ లో ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఒక FMCG కంపెనీ మొదలు పెట్టాలి అనుకుంటే మీరు అక్కడి నుంచే మొదలు పెట్టచ్చు. మీరు చెప్పినట్టు వాళ్ళు స్వీట్స్ కూడా తయారు చేయగలుగుతున్నారు. కాబట్టి ఆ స్కేల్స్ ని కొంచెం పెంచొచ్చు, ఎందుకంటే అక్కడ బిజినెస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. Yeah, అది correct. గిఫ్ట్ గా కావచ్చు, లేక సెల్ఫ్ కన్జంప్షన్ కోసమైనా. ఎందుకంటే చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఈ ఫీల్డ్ లో మీరు ఒక వస్తువునే మొదలు పెట్టండి. యా, మేము మొదలు పెట్టింది అలాగే మేడం. మీరు ఒకేసారి అన్ని రకాలుగా ప్రయత్నించొద్దు, ఎందుకంటే అది కానీ పిల్లలకి స్కిల్స్ లెవెల్స్ చాలా నాకు వేరుగా తెలిసి ఉంటాయి. వీళ్ళు ప్యాకేజింగ్ గురించే మాట్లాడుతున్నారు. పల్సెస్ లో అడుగు పెట్టాలనుకోవట్లేదు. ఆయన only కేవలం packages ప్యాకేజింగ్ మాత్రమే చేస్తానంటున్నారు. ఎందుకంటే పిల్లలు కేవలం అది మాత్రమే చేయగలుగుతారు. Yeah. సార్, దీని గురించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఒకవేళ మీరు ప్యాకేజ్ ఫుడ్ బిజినెస్ చేసి FMCG బిజినెస్ లోకి రావాలంటే అప్పుడు మీరు మొదటి నుంచి అప్రూవల్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. అలాగే పోస్టర్స్, బ్యాగ్స్ చేయాలంటే చాలా Distraction ఉంటుంది. చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే మీకు 5, 6, 10, 20 ఉంటారు. టీమ్ మెంబర్స్ కాబట్టి వాళ్ళని అంత సులభంగా పిలవరు. కారణం ఏంటంటే వాళ్ళొక టీం కాబట్టి వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఈ టీం ఒక బ్రాండ్ గా చేయాలి అంటే FMCG లో అప్పుడు ఇది సాధ్యం కాదు. అంటే మీరు మీ బిజినెస్ మోడల్ గురించి చెప్పాలనుకుంటున్నారు. మీరు స్కిల్ సెంటర్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా, ఎస్ ఎస్ లేదా ఈ ప్రోడక్ట్ ని తయారు చేసి అమ్మాలనుకుంటున్నారా? మీ మొదటి గోల్ ఏంటంటే స్కిల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం. ఎస్ ఎస్ సో దాని గురించి వివరంగా చెప్పండి. దాంతో వాళ్ళకి అది అర్థమై ఖచ్చితంగా. మాట్లాడడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకుంటారు. స్కిల్ సెంటర్ పిల్లలు వేరుగా ఉంటారు, పొటెన్షియల్ వేరుగా ఉంటుంది. సో నా ఉద్దేశం ఏమిటంటే ఈ ట్రైనింగ్ సెంటర్ కు పిల్లలందరూ వచ్చి పని నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మంచి ఉద్యోగం దొరుకుతుంది స్కిల్ ఆధారంగా. మేడం, మీ ఇనిషియేటివ్ చాలా బాగానే ఉంది. ఈ రోజు నాలాంటి కార్పొరేటివ్ అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళి ఒకవేళ నాకు ఒక ఐటెం 500 పీసులు కావాలి అంటే మీ దగ్గర మాత్రం 500 పీసులు ఒకే క్వాలిటీవి దొరకవు. ఒకవేళ దీనికి బదులుగా మీరు ఎన్జిఓ క్రాఫ్ట్ చేస్తే నా ఉద్దేశం ప్రకారం మీరు మమ్మల్ని తప్పకుండా అప్పీల్ చేయొచ్చు. ఎందుకంటే Because there is a story. బికాస్ దెర్ ఇస్ ఎ స్టోరీ. నేను దానికి అసోసియేట్ అవుతాను. అందులో సింపతి, ఎంపతి అనేది ఉండదు. అది ఒక పక్కా బిజినెస్ మాత్రమే. నాకు తెలిసి ఎన్జిఓ రౌట్ అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. స్మిత గారు మనతో పాటు IIT నుంచి వచ్చిన ప్రొఫెసర్ రిచా గారు ఉన్నారు. సో ఆమెను కూడా ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. నేను దీని గురించి చెప్పాలంటే మీరు ఎన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో వీటన్నిటిలోనూ మీరు దేంట్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు? చాక్లెట్ మేకింగ్. చాక్లెట్ మేకింగ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు మీరు ఈ విధంగా చేయగలుగుతారా? ఎందుకంటే మీరు దీన్ని బిజినెస్ మోడల్ అనుకుంటున్నారు కదా. అక్కడ పిల్లలు ఆటిజం, డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారు. వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం చాక్లెట్ మేకింగ్ విషయంలో. రైట్. ఓకే, ఎవరితోనైనా మీరు పార్ట్నర్షిప్ చేయండి. వాళ్ళు చాక్లెట్ లో ఒక బ్రాండ్ ని డెవలప్ చేసేలా. పూర్తి ప్యాకేజ్ ని మీరు చేయకండి. ఓకే. ఒక్క విషయంలో మీరు ఫోకస్ చేయండి. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి చాక్లెట్ మేకింగ్ విషయంలో. అప్పుడు మీకు తప్పకుండా బిజినెస్ డెవలప్ అవుతుంది. Yes. ఒక్క వస్తువుని తీసుకోండి, డెవలప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను నాకు ఇలాంటి బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి చెయ్యాలి అని. కాకపోతే నాకు గైడెన్స్ మాత్రం అవసరమని అడిగాను. సో వాటి కోసం మీరేం కావాలనుకుంటున్నారు? నాకు దీనికోసం అరౌండ్ 25 lakhs కావాలి. 25 lakhs ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. 25. అంటే 25 lakhs కన్వర్టిబుల్ నోట్ మీద. ఎస్.
టైటస్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఒక మంచి కంపెనీ ఉంది బాంబేలో, దానికి నేను ఒక మెంటర్ని. చాక్లెట్ల విషయంగా చాలా హై క్వాలిటీ ఉంటుంది, చాలా ప్రీమియం చాక్లెట్స్ ని తయారు చేస్తారు ఫర్ కార్పొరేట్ యాజ్ వెల్ యాజ్ B2C. వాళ్ళు ఒక 9 to 12 crores రెవెన్యూతో చేస్తారు, అది కూడా బాంబే బేస్డ్. సో ఒకవేళ నేను మీకు 25 lakhs క్యాష్ రూపంలో ఇస్తే మీరు నాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? మీరు ఈ పిల్లలతో కలిసి చేస్తున్న ఈ చాక్లెట్స్ని నేను కంపెనీ వరకు తీసుకువెళ్ళగలనని అనుకుంటున్నారా? ఏది ఏవైనా నేను మీకు ఇచ్చే మనీ బిజినెస్ రూపంలో నేను చాక్లెట్స్ తీసుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ నైస్. ఓకే, అర్జున్ గారు తన ఆఫర్ ఏంటో మీకు చెప్పారు. శైలి, నేను ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక కంపెనీతో కలిసిపోయి వాళ్ళ నుంచి ప్రోడక్ట్స్ తీసుకుని మా క్లయింట్స్కి, కస్టమర్స్కి, ఎంప్లాయీస్కి ఇస్తాను. ఆ విధంగా నేను మీకు ఒక క్లయింట్ అవ్వాలనుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని ఒక క్లయింట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ మచ్. ఐ థింక్ మీరు బిజినెస్ లో ఇంకాస్త నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను, ద స్లీప్ కంపెనీ. మోర్ దాన్ 1500 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ అదే విధంగా శైలి చెప్పినట్టుగా నేను కూడా మీతో అసోసియేట్ కావాలనుకుంటున్నా అండ్ గివ్ యూ ది ఆర్డర్స్ ఫర్ ఆ ఫెస్టివ్ సీజన్. థ్యాంక్ యూ సో మచ్. అర్చన గారు, నా ఉద్దేశం మా ఫౌండర్స్ మీకు మెంటర్షిప్ చేశారంటే ఒకవేళ మీరు చాక్లెట్స్లో ముందుకు వెళ్ళాలి అంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది వాళ్ళతో కలిస్తే. నేను కూడా మీతో కలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీకు అడ్వైజ్ ఎక్కువగా ఇస్తాను. ప్రస్తుతం ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ వచ్చేసాయి. మీకు ఏ సందర్భంలో అయినా ఇలాంటి పెద్ద పెద్ద వాడి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే నేను కూడా ఆర్డర్ ఇస్తాను, కానీ వీళ్ళకంటే కొంచెం వెనక్కి ఉంటాను. అది ఎందుకంటే నాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఇప్పుడు నిర్వహిస్తున్న క్లౌడ్ కిచెన్ ఉంది కాబట్టి దాన్ని మీరు 2 గంటలు 4 గంటలు ఎంత టైం దొరికితే వీకెండ్లో, వీక్ డేలో మీ పిల్లల అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఆ విధంగా ఆలోచిస్తే బహుశా మీరు దీన్ని ఇంకా సస్టైన్ చేయగలుగుతారు. సో నా వైపు నుంచి నేను మీకు ఇచ్చే ఐడియా ఇదే. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తాను. మేము కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటాము, వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాము. అందులో ఒక కిట్ తప్పకుండా ఉంటుంది. సో తప్పకుండా మేము మీ చాక్లెట్ ని ఇంక్లూడ్ చేస్తాము, బాక్సెస్ ని. సో ప్లీజ్ రీచ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము కోరుకునేది ఏంటంటే అతి త్వరలోనే మీ SRS కర్మ క్రాఫ్ట్స్ ప్రాపర్ బ్రాండ్గా మారాలని, అలాగే మా తర్వాత సీజన్లో మీరు ఇక్కడికి వచ్చి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పొందాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.